అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాపికొండల పర్యటనలో ఓ బోటు సాంకేతిక లోపంతో గోదావరి నదిలో నిలిచిపోయింది. ఈ బోటులో మొత్తం 89 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. దేవీపట్నం సమీపంలో బోటు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, బోటు నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టి మరో బోటును సంఘటనా స్థలానికి పంపించారు. అనంతరం బోట్లో ఉన్న 89 మంది పర్యాటకులను సురక్షితంగా మరో బోట్లోకి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. బోటు నిలిచిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.